నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఒకప్పుడు ఉద్యమం అంటే జన బాహుల్యంలో జనాలందరి చేత జరిగి ఒక మార్పు దిశగా అడుగులు వేయడం అనేది వెనక తరం వరకు చూసాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ మన తెలంగాణ ఉద్యమం వరకు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఉద్యమం అంటే సోషల్ మీడియాలో జరుగుతుంది, అదే ఉద్యమము అన్న ఒక అపోహ, భ్రమ ఏదన్నా అనుకోండి ప్రతి ఒక్కరు వచ్చేసారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి కమెంట్స్ కావచ్చు, సోషల్ మీడియాలో మనం ఒకసారి ట్రెండ్ అయిపోతే హీరోలం అయిపోతామని కావచ్చు, లేదు ఏది ఇన్సిడెంట్ అయినా జనాల్లోకి వెళ్ళాలంటే సోషల్ మీడియానే వెపన్ అన్నది కావచ్చు మనం చూస్తున్నాం. ఎంతలా అంటే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా 2.0 జగన్ యాప్ని తీసుకురావడమైనా, రావణ్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్స్ అయినా, ఇప్పుడు రమణమూర్తి గారి పైన జరిగిన దాడికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న వారైనా ఏం చెప్తున్నాయి, ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీనివాస్ గారు నమస్తే అండి. 3 ఇన్సిడెంట్స్, మూడింట్లోనూ కామన్గా కనిపిస్తుంది సోషల్ మీడియా. ముందుగా జగన్ గారు 2.0 అంటూ ఒక సామాజిక ఉద్యమానికి సంబంధించి యాప్ని తీసుకురావడం, కార్యకర్తలు కావచ్చు, కూటమి వల్ల ఇబ్బందులు పడ్డ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఏ కంప్లైంట్ అయినా దాని నుంచి చేయవచ్చు, దానికి సంబంధించి మేము తీసుకుంటాము అనేసి అని చెప్పడం. సోషల్ మీడియా పవర్ ఎలా ఉంటుందో, సోషల్ మీడియా బడ్డింగ్ స్టేజ్లో ఉండగా 1999 ఎన్నికల సమయంలో మోడీ గారిని ఇన్ఛార్జ్ చేశారు. యాహూ చాట్, యాహూ గ్రూపులన్నింటిలో నేను లాగిన్ అయ్యాను. మోడీ గారు వచ్చారు. మోడీ గారు అన్ని పనులు తీసి మీరు కావాలంటే అన్నీ పాతే ఉంటాయి. సరే, అప్పుడే ఆపోసం పెట్టారు. మోడీ జనరల్ సెక్రటరీగా మిగతా వాళ్ళకి ఎన్ని బాధ్యతలు ఉన్నా ఈయనకి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మీ నెట్లో ఉంటే వచ్చేస్తుంది. దాన్ని అవపోసం పెట్టారు. ఈ దేశంలో ఎలా చేయాలి అనేది ఒక ఆర్మీనే తయారు చేశారు. ఆ ఆర్మీ అనేది వాట్సాప్ యూనివర్సిటీలుగా మారిపోయింది. అనేక యూనివర్సిటీలను ఎస్టాబ్లిష్ చేశారని. నెహ్రూ గారు ఐఐటీలు అన్నీ స్థాపించి చేస్తే ఈయన ఈ యూనివర్సిటీలని అంటే మిగతాది మామూలుగా అయినా సరే ఐఎంలో ఈయన కూడా ఎక్స్టెండ్ చేసినా సరే ఈ యూనివర్సిటీలు అంత పెరిగినంత పెరగలేదు. దీంట్లో అద్భుతమైన ప్రొఫెసర్ని, లెక్చరర్ని, తర్వాత వారియర్స్ని కూడా ట్రై చేశారు. చాలా అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు సోషల్ మీడియా. దీనికి ఈయన టాప్గా ఇంటర్నేషనల్ గల్గోటి యూనివర్సిటీని కూడా పెట్టారు. ఆ గల్గోటియా యూనివర్సిటీలో ఉన్నాడు అందరూ. దాన్ని తట్టుకోవడం మిగతా వాళ్ళకి రాహుల్ గాంధీ గారి వల్లే కావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి లేని వెపన్స్ ఇచ్చారు. ఏం వెపన్స్? మతం ఒకటి, కులం ఒకటి, ఉప ప్రాంతం ఒకటి, వెపన్స్ కూడా అద్భుతంగా ఇచ్చి దాన్ని బట్టి ఇందరికీ పైన టాప్ క్రోనీ క్యాపిటలిస్టులు ఉంటారు. దేశాన్ని పాలించేది వాళ్ళలాగా ఉన్నారు. సరే, మన టాపిక్ వస్తే సోషల్ మీడియా సచ్ ఇంపార్టెన్స్ ఇవాళ మనం చెప్పాలంటే దేశాన్ని మార్చేసింది. ఈజిప్ట్లో ఉద్యమం వచ్చిందంటే అసలు రెవల్యూషన్ అండి అది. ఇరాన్లో మత క్రౌర్య రాజ్యం జరుగుతుంది కాబట్టి అణిచివేయటం వేరు. ఇవాళ ఇప్పుడు మన పక్కనున్న దేశంలో ప్రభుత్వం ఎందుకు మారింది? నేపాల్లో కేవలం సోషల్ మీడియా. విజయ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏముంది, సోషల్ మీడియా అయిపోయి ముఖ్యమంత్రి అవ్వలేదు. విజయ్ చాలా కష్టపడ్డాడు. తను విజయ్ గారు 2009లోనే విజయ్ మొక్కలు పెట్టి అలా దాంట్లో ఉన్న గ్రామాలు ఎన్ని, తమిళనాడులో ఉన్న గ్రామాలు ఎన్ని ఉంటాయి? 24,000, 76,000 శాఖల్లో ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి వాళ్ళు నువ్వు ఏ మంచి పని చేసావో శాఖ నువ్వు నాకు పోస్ట్ చెయ్యి, నేను అప్పుడు వస్తాననే ఉద్దేశంతో ఏదో కార్యక్రమం చేపించాడు. మనం ఏదో సోషల్ మీడియాలో వచ్చినాడు, కానీ సోషల్ మీడియా నమ్ముకున్నాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే కమింగ్ బ్యాక్ మన పాయింట్, వాళ్ళ రాష్ట్రాన్ని అధికారంలో రావడంలో సోషల్ మీడియా ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే, నేను మీడియా ఇంటర్వ్యూలు ఏమన్నాడు టీవీ అంటే అదేంటంటే నా ఇష్టం. రామ్ గోపాల్ వర్మ అంటాడు ఏంటంటే నా ఇష్టం అంటాడు కదా, ఎందుకు అలాగే నా ఇష్టం నేమనో. సరే 1-to-1 ఇంటర్వ్యూలు ఇవ్వను, చర్చలకు రాను. మరి మేము ఎలా రాసుకోవాలి? నేను స్పీచ్లు ఇస్తూ ఉంటాను, రాసుకోండి దాంట్లో తీసుకుని, అంతే సింపుల్గా. ఏం చేయలేదు. సోషల్ మీడియా అద్భుతమైన పాత్ర పోషించింది. అలాగే 2014-19లో యాంటీ క్యాంపెయిన్ చేయడానికి తెలుగుదేశం మీద సోషల్ మీడియా చాలా యాక్టివ్గా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మరీ దుర్మార్గం, ఘోరంగా, అనాగరికంగా బూతులు తిట్టి అందరూ తిట్టేవాళ్ళు చాలా అసహ్యంగా ఉంటారు. 2014 నుంచి కూడా ఉంటారు. కానీ దాంట్లో కొంతమంది ఇప్పుడు కనపడుతుంటే డాక్టర్స్
కొంతమంది చాలా చక్కగా ఆర్టికులేట్ చేసేవాళ్ళు కూడా వచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ అయితే బ్రింగ్ బాబు బ్యాక్ అని 2014లో యుద్ధం చేసినట్టు చేశారు, బస్సులో పడుతుంది. సోషల్ మీడియా టీము ఎక్సలెంట్గా అక్కడ చాలామంది నేను ఎందుకు చెప్తానంటే సోషల్ మీడియా యుద్ధం జరిగింది ఆల్రెడీ మన దగ్గర. అవును. ఆ తర్వాత శత్రుఘ్ని అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద ఒక సోషల్ మీడియా ఇంగేజ్ సృష్టించారు అందరికన్నా ఫస్ట్. బట్ ఏంటంటే వాళ్ళ ఎన్జీ వచ్చింది, చేతిలోకి ఫోన్ వచ్చింది, వాళ్ళ ప్రజలు టీవీల కంటే ఫోన్లు ఎక్కువ చూసే సందర్భంలో ఇది ఇంపార్టెన్స్ ఉంది. ఇక మీరు అడిగిన 2వ పాయింట్ రావణ్ ఇన్సిడెంట్, 3వ పాయింట్ మన రమణమూర్తి గారు ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటే రామమూర్తి గారిది సోషల్ మీడియాలో ఎందుకు అంటున్నానంటే ఆయన టీవీ చర్చల్లో మాట్లాడుతూ ఉంటే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఆయన పాత ఎప్పుడు ఏం మాట్లాడారు పక్కన, ఇప్పుడు ఎవరికైనా దేవుడు, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను చెప్పాను కదా, ప్రపంచంలో అత్యంత పవిత్రమైన స్థలం నాకు ఆధ్యాత్మిక మతపరంగా తిరుమల. ఆ తర్వాత నేను దేవతలైన సమ్మక్క సారక్క, దేవశాలమ్మ, మా ఊళ్ళమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, వీళ్ళందరికీ 6 పేర్లు అద్దని 6 రూపాయలు ఈ మధ్యన విగ్రహం మార్చేస్తానని చెప్పి వచ్చి కాకుండా ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చేతిని ముట్టుకోకూడదండి. మనం పట్టుకుని అమ్మ నాకు ఇవ్వండి అంటే ఒక శక్తి ప్రవహించినట్టు ఉండేదండి. అద్భుతమైన అదంతా పోయింది. ఇప్పుడు మీడియాటర్లు వచ్చేసారు, మనకు తెలియని భాషలో మాట్లాడుతున్నారు. సరే, కమింగ్ బ్యాక్ టు వెంకటేశ్వర స్వామి నేను గొప్పగా భావిస్తాను, వెంకటేశ్వర స్వామిని పూజిస్తాను. కానీ ఆయన నమ్మననే వాళ్ళు ఉంటారు. నేను నమ్మను, ఎందుకు నమ్మని ఇలా మీద కొడతామా? మనకేం హక్కు ఉందని అసలు అది కాదండి. భారతదేశం సరస్వత గణతంత్ర రాజ్యం, సెక్యులర్ రాజ్యం. ఆయన మాట్లాడే ఉంది, కానీ నేను అనుచితంగా నా దేవుడి గురించి మాట్లాడుతుంటాను, అది నా హక్కు. ఎవరికన్నా అంటే వాళ్ళు మాట్లాడు, కొంతమంది మాత్రం ఉత్తర భారత ఆర్య సనాతన మనువాదుల కింద మారిన వాళ్ళంట. వీళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్పిందే వాడే దేవుడు అంట. ఈ పురాణాల్లో మాకు ఇక్కడ లేడు, సరే శ్రీ సాయిబాబా లేరు, వెంకటేశ్వర స్వామి లేరు, లేకపోతే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఏది మన అయ్యప్ప స్వామి లేరు కాబట్టి మేము చెప్పిన వాళ్ళే దేవుడు. ఎవడండి మీకు చెప్పిన వాళ్ళు? ఇక్కడ దేవుళ్ళు ఆయన వస్తాడు సమ్మక్క. వీళ్ళు ఎవరండి చెప్పడానికి మాకు? ఈ బానిసమా? దేశ మూల భాషలు కొన్న తెలుగు మూల భాషలో కూడా మేము ఇక్కడ ఏం సిస్టర్లు సౌత్ ఇండియన్స్ కింద ఈ దేశం మూలవాసులం. ఇరాన్ నుంచి ఎత్తుకొచ్చి కొత్తగా తీసుకొచ్చిన గ్రంథాలు అనేది మీరు చేసుకోండి. మా వెంకటేశ్వర స్వామి గారిని మా ఊళ్ళో బొడ్డురాయిని పూజిస్తాం, గౌరవిస్తాం, అందరితో మేము, అది మా భావన. ఇవాళ దాని మీద పట్టుకుని అది పాప ఆయన అంద కూడా రామమూర్తి గారు సరే ఆ సోషల్ మీడియాలో ఏమో జరుగుతుందంటే మీకు ఎందుకు జరుగుతుందంటే ఆయన అన్నదేంటి, ఆయన పాతకాలంలో మాట్లాడిందంటే తప్పు కూడా చూసాను, అది వేరే సంగతి. ఆయన మాట్లాడింది అదేంటయ్యా, మోడీ గారిని శ్రీకృష్ణుడు విశ్వరూపంలో ఈయన తీసేసి ఆయన పెడతాం ఏంటి, ఆయన తలకాయ తీసేసి అంటే తెలుగు భాష ఏమైనా శిరస్సు అనాలా? మా అన్నం అనే భోజనం అనేది సంస్కృతం అండి, కూడు బొవ్వ అనేది తెలుగు, అంటే తప్పైంది. ఇప్పుడు అక్కడ ఇక్కడ తీర్థంలో విజయనగరం జిల్లాలో శ్రీరాముడి యొక్క శిరస్సు భాగాన్ని తొలగించేసినప్పుడు తల తీసేది మంత్రులు అందరూ అందరి మీదకి వెళ్తారు. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ సోషల్ మీడియా జరుగుతుంటే ఆయన మద్దతుగా ఇలా చేయటం అన్యాయం అని 5,000 మంది వస్తే భలే చేశారు, చెప్పుకి మలం రాసి కొట్టాలని చెప్పిన వాళ్ళకి లక్షల వ్యూస్ వస్తున్నాయి. అంత గాడ్సే పెట్టుకున్నారు, హిందూ అని పెట్టుకుంటారు. హిందూ మతం అలాంటి దాన్ని ప్రోత్సహించదు. అద్భుతమైన మతం, శాంతి సహనం సౌభ్రాత్వంతో పాటు ఒక ఆధ్యాత్మిక తలమంగా సాగే చాలా గంగా గోదావరి ప్రవాహంలో సాగే గొప్ప జీవన విధానం ప్రపంచంలోని హిందూ మతం. అందుకని అది ఒక 2వ విషయం, అది సోషల్ మీడియా. 3వది రావణ్. అసలు ఏంటి కథ? రావణ్ నన్ను ఒక 2 సార్లు రమ్మని పిలిచారు ఆయన. ఓకే. నేను అసలు ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్ళకూడదో లేదో అని. ఆయన వెళ్ళిన తర్వాత ఎవరో ఒక మిత్రుడిని అడిగితే కొంచెం లెఫ్టిస్ట్ ఐడియాలజీలో ఉంటాడు ఆయన అన్నారు. వెళ్తే ఇంటర్వ్యూ చేశారు. చేసిందా సరే, తర్వాత మాట్లాడేది ఇది అయిపోయింది. ఇవాళ నాకు అర్థం కానిదండి, ఇప్పుడు ఆయన మీద కేసులు ఏం పెట్టారు? ఫస్ట్ కళ్యాణ్ బాబు గారిని తిట్టారని పెట్టారు, ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో పెట్టారు. ఓకేనండి, పెడితే ఒక కేసులో బెయిల్ వచ్చింది. మళ్ళీ వెంటనే దిగ్గానే మామూలే కదా వారు, 2వ కేసులో బెయిల్ వచ్చింది, 3వ కేసులో బెయిల్. ఆయన ఒక మధ్యలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. 100 మంది పోలీసులు నా మీద తిప్పుతున్నారు, రాష్ట్రం కార్యక్రమం లేదా, మళ్ళీ నేను ఖచ్చితంగా బయటకు ఆ పక్కన ఎలా ఎన్ని రోజులు ఆపుతారా అన్నారు. ఇది ఈగో హర్ట్ అయిపోయింది ఎవరికో, ఊపా వచ్చేసింది. ఇంకా దానికోసం రోజుకో కథనం
ఆయన చేతిలో 10 మంది అమ్మాయిలు బలైపోయారు, వీడియోలు ఉన్నాయి, 100 వీడియోలు ఉన్నాయి, ఇంకేదేదో అని చెప్తున్నారు. అసలు కాదండి, ఆయన ఎవరు రిలీజ్ చేస్తున్నారు? అది కథనాలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఎవరండి ఆ కథనాలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు? తెలియదు. సోషల్ అసలు ఆయన వ్యక్తిగత జీవితం అనేది ఎవరన్నా కానీ, రాజకీయ నాయకులు చాలా మందికి ఉన్నాయి వ్యక్తిగత జీవితాలు, సినిమా నటులకు ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు కూడా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ అలవాట్లు తెలుసుకుంటే కలిపి కింద పడిపోతారు, దేవుళ్ళుగా పూజించుకున్నారు ఆయన. నా జీవితంలో నేను అనుకున్నా నేను నిజంగా చెప్తాను, కాఫీ టీ కూడా ముట్టుకోలేదు. నేను సిద్ధాంతం ప్రకారం ఉంటాను, అది పక్కన పెట్టి అందరూ అలా ఉండాలని కోరుకున్న వాళ్ళ ఇష్టం. మరి ఆయన ఎందుకని ఈ కథనాలు రిలీజ్ చేస్తున్నారు? అతను తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి, నో సెకండ్ థాట్ అన్నట్టు. కానీ 4 కేసులు పెట్టి ఫెయిల్ అయిన తర్వాత బలవంతాన్ని పెట్టినట్టు బయటకు ఎక్స్పోజ్ అయిపోలేదా? అదైతే ఆయన తప్పు చేసి నేను అనలేదు ఈ మాట. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి 99 మంది ఉపా చట్టం పెట్టడం ఏంటి? మీరు ఇప్పుడు వీళ్ళు ఏమన్నా తొందరలోనే బయటకు వస్తాడని వీళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు, వెంటనే ఇంకొక 50 కండిషన్లు పెడతారు దాంట్లో. పూర్వం నక్సల్ ఎన్కౌంటర్ చేయగానే ఒక పుస్తకం పడేసి సాహిత్యం దొరికిందనేవారు, నిషేధిత సాహిత్యం ఉంది, నిషేధ సాహిత్యం. ఎన్నాళ్ళు చూసాం ఇది మనం. ఆ తప్పుదారి పెట్టిన అక్కడ మావోయిస్టులు కానీ ఆ లెఫ్టిస్టులు విప్లవాదులు భౌతిక హింసకి వెళ్ళటం దుర్మార్గం. అది కమ్ వాటర్ ఐడియాలజీ పేద ప్రజలు న్యాయం చేయాలంటే మంచిదే, కానీ ఆ భౌతిక ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను, అసభ్య మాటలకి వ్యతిరేకం ఉన్న వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు, సిగ్గు లేని వాళ్ళే అసభ్యపు కూతలు రాస్తారు, అసభ్య కామెంట్ రాస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు చేసే పెంపకం బట్టి వాళ్ళ కామెంట్లు ఉంటాయని కొంతమంది అంటారు, లేదా వాళ్ళ మతం చెప్పిన దాన్ని బట్టి. మతం బూతులు లేవని చెబుతుందా? వాళ్ళ పార్టీ నాయకుడు బూతులు లేవని బూతులు హెడ్డా? మతం కాదు కదా, అద్భుతమైన గొప్ప. ఎందుకని దరిద్రంగా రాసుకుంటారు? అందువల్ల నా ఉద్దేశం ప్రకారం అండి, ఆయన వేధించడానికి చూస్తున్నారు. ఎవరు ఇగోనో సాటిస్ఫై చేయడానికి, ఎవరు ఇగోనో అంటే ఇవాళ పూర్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఆయన కోపం వస్తే అదే బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తానని. అంత కంటి చూపుతో తీక్షణంగా చూసి నిర్లక్ష్యంతో వెళ్ళిపోతారు. ఉమ్మారెడ్డి గారు చెప్పారు నాతో, బయటికి పంపించాలంటే ఎంత నిర్లక్ష్యం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణ తెలుసుకోవచ్చని చెప్పారు. ఉమ్మారెడ్డి గారిని పెద్దాయన ఉండే వ్యక్తిగత పరిచయం అండి, పార్టీలకు తెలిసి ఉండేవారని. అందుకని ఇవాళ ఇప్పుడు రాష్ట్రం ఈ విషయాలు నడిచేది ఎవరిది? రెడ్ బుక్ ఒకటి, కళ్యాణ్ గారి బుక్ ఒకటి, ఈ రెండే కనపడుతున్నాయి వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కర్ణాటకలో దీనికి సంబంధించిన లీడ్స్ దొరికాయి, ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది అనేది, చాలామంది ఈయన వెనుకుండి నడిపిస్తున్నారు అనేది, నిషేధిత సాహిత్యం కూడా దొరికింది అనేది ఈ ఎవరు చేస్తున్నారు కామెంట్స్. వాళ్ళు ఆయన పోలీసులు సంపూర్తిగా సహకరించాలి. ఎందుకంటే కమ్మాట్ ఎవరు అది ఉంటే ఉన్నాం. ఇప్పుడు మీరు వచ్చి చూశారు, నేను చూడలేదు. కానీ అవతల వాళ్ళు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా ఎవరికన్నా. నిజం కాదు, ఇంతమంది అమ్మాయిలు చేస్తే అమ్మాయిలు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వాలి కదా. అసలు 50 మంది అమ్మాయిలు, 100 మంది అమ్మాయిలు, సరే వీ డోంట్ నో. కానీ ఇవాళ ఆయనకి అర్థమై ఉంటుంది రాజకీయం ఎంత భయంకరంగా ఉంటుంది, అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, కొడాలి నాని గారు ఏం మాట్లాడారో తెలుసుకుంటే కులం అనేది ఏ విధంగా తిప్పుతుందో అర్థమైపోద్ది. అంబటి రాంబాబు అంబటి రాంబాబు గారు ఒక్కడే, ఆయన తప్పు అనుకోండి రైట్ అనుకోండి, ఆయన వాశాలత్వం నోటి మనం విభజించండి, ఒక్కడే నిలబడి ఉన్నాడు. వామపక్షాలు అతనికి అనుకూలంగా లేకపోయినా విధానాన్ని, అరెస్ట్ చేసిన విధానాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాయి. నేను కూడా వాస్తవం తెలకుండా మాట, కానీ ఆ చేసిన విధానం మాత్రం కక్ష సాధింపు. మిగతా వాళ్ళ సందేశం ఎట్టి పరిస్థితుల్లో రానేమో, మా ఈగో సాటిస్ఫై అయ్యేంత వరకు బయటికి రానేమో. ఏంటండి ఇది? అంటే అధికారంలో ఉంటామని మిగతా కేసులు పెట్టేయటం. నాగేశ్వర గారి విధానాలను ఆ రోజు ఖచ్చితంగా వ్యతిరేకించాను నేను. మా ఇద్దరికి గొడవ కూడా అయింది. నన్ను టీవీలో రాకుండా బహిష్కరించారు, ఆయన బెదిరించారు నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు. నేను చెప్తా. కానీ ఏంటంటే ఆయన మాట్లాడే దాంట్లో ఒక ప్రాంతం మీద ఏ విధంగా మాట్లాడతానని డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆయన అరెస్ట్ చేయటం ఏంటి? 2 విషయాలు. ఇప్పుడు మీరు అన్నారు కింద అటు ఇటు ఎందుకు ఉండాలి, అటు ఇటు నేను స్వతంత్ర వ్యక్తిత్వం ఉండకూడదా? మీరు ఆ పంచడం ఈ పంచడం బతకాలా? దశాబ్దాలుగా 4 దశాబ్దాలు ఉన్నప్పుడు స్వతంత్ర వ్యక్తిత్వం ఎందుకు ఉండకూడదు? అభ్యుదయభావాలతో ఎందుకు ఉండకూడదు? అందుకని ప్రత్యేక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం వచ్చినప్పుడు వెళ్ళి కేసీఆర్ పంచిని చేరతారు, లేదా జగన్పాటి రాజగోపాల్ గారి పంచిని బేరాలా? స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉన్నాం, నిలబడ్డాం. 2 రాష్ట్రాల మధ్యన అవతల జయశంకర్ గారు చెప్పారు కదా, జయశంకర్ గారు క్యాన్సర్ వచ్చి చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న గౌరవంగా వచ్చారు. ఆయన కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కాంతర్ గారు, టంక్షాల అశోక్ గారు, హరీష్ రావు గారు, నీటిపాదం, ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు,
ప్రొఫెసర్ రామచంద్ర గారు, ప్రొఫెసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు, మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి మిగతా అందరూ వచ్చి దళిత రాజారావు గారు అందరితో మీటింగ్ పెట్టాను. అప్పుడు తిట్టారు, అవతల తిట్టారు, నువ్వెవడరా మీటింగ్ పెడతానికి, నువ్వు ఈ తెలంగాణలో కొంతమంది తిట్టారు, బూతులు తిట్టించారు నా చేత ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. మంచి ప్రయత్నం చేయకూడదా? ఎటో ఒకటి బతకాలా? బతుకుతే నేను అడుగుతా ఉన్నానండి. ఇవాళ ఈ సోషల్ మీడియాలో అటు ఇటు బూతులు ఏంటండి నాకు అర్థం కాదు. మీ చర్యలు తీసుకుంటే ధైర్యం ఉంటే నాయకులు అడుగుతున్నాను. వాళ్ళ మీద నాగేశ్వర గారి మీద కాదు, నాగేశ్వర గారు చెప్తుంది బెదిరిస్తున్నది డిఫరెంట్ ఇష్యూ. కానీ వాళ్ళని బెదిరించాం, మేము వదిలేసాం. ఏంటి వదిలేసేది అంటే, మీరు అధికారంలోకి వస్తే మీకు ఎవడో కోపం వచ్చాడు ఇంకో పని చేస్తాడు రేపు పొద్దున రోడ్డు మీద దొరికితే, అంతే కదా. మీరు చట్టం లేదా? మీరు చేయాల్సింది ఎవరిని ముందర మీ 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 లెఫ్టిస్ట్లో కూడా కొంతమంది ఉన్నారు, బుద్ధులు అయిపోయినా చాలా అనుచితంగా రాసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళు సినిమా హీరోల ఫ్యాన్స్, పార్టీ ఫ్యాన్స్ బూతులు తిడతా ఉంటే వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? వావి వరుసలు లేకుండా కూడా కుట్రలు పెట్టి అక్రమ సంబంధాలు పెట్టి నెహ్రూ గారు ఎంత దారుణంగా దాని ఎందుకు కేసు పెట్టలేదు? షిరిడి సాయిబాబా మీద దుర్మార్గంగా నీచంగా మాట్లాడతాను ఎందుకు కేసు పెట్టలేదు? అంటే వీళ్ళకి నాయకులకు మాత్రం 2 కొమ్ములు ఉంటాయండి. సామాన్యులకు ఉండవా? చాలామంది సామాన్యులు చెప్తున్నాను, చాలా జీవితాలు గౌరవప్రదం. రిక్షా ఆటో వ్యక్తికి కానీ, లేదా చదువుకునేవాడు కానీ, సామాన్య ఉద్యోగం కానీ, మిడిల్ క్లాస్ పీపుల్ నేను చెప్తున్నాను, మిడిల్ క్లాస్ సామాన్యులకి నేను కంపేరింగ్ చేసి మిగతా వాళ్ళు తక్కువ పట్టట్లేదు, వీళ్ళకే ఎక్కువ విలువలు ఉంటాయన్నాను. మధ్యతరగతి ప్రజలకు తన కుటుంబం కోసం, తన లాబిడింగ్ సిటిజన్ కోసం నీతి నిజాయితీ నిబద్ధతల్లో ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మధ్యతరగతి లోయర్ సామాన్యుల గురించి మాట్లాడుతున్నాను. మనం చూసుకున్న అందమైన భవంతుల్లో ఉన్న వాళ్ళందరి జీవితాలు వాళ్ళ పెట్టమనండి, వాళ్ళకి హక్కులు ఉంటాయా? నేను అడుగుతాను, చెప్పండి. మీ మీద ఎవరైనా ట్రోల్ చేస్తారు, మహిళ 2% ఎందుకని కేసు పెట్టాలో ఎంత తిప్పని అంటలేదు, అన్యాయాన్ని కేసు పెట్టమట్లేదు. కనీసం వార్నింగ్ ఇవ్వమన్నా. నేను కేసు పెట్టాను, నేను మాట్లాడుతాను, ఛాలెంజ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలకొల్లు 2020 జనవరి 17 కేసు పెట్టాను. నేను బూతులు ఇట్టారు, చంపుతానన్నారు, ఆధారాలు ఇచ్చాను. నేను సంతకం పెట్టండి, ఆధారాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు డీజీపీకి, ఎస్పీకి, డిఐజీకి, రాష్ట్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖ శాఖ మంత్రికి పంపించాను. ఆ తర్వాత 2025 జనవరి 17 మళ్ళీ అదే పాలకొల్లు పోలీస్ స్టేషన్ నా కేసు ఏమైందని చెప్పి మళ్ళీ నేను ఫిర్యాదు ఇచ్చి వచ్చాను. మాకు మనోభావాలు ఉండవా? నేనేమో అలాగే అరెస్ట్ చేసి మనలేదు, దుర్మార్గాన్ని నీచంగా బొమ్మలేసి మార్గం చేసి సెటరికల్ వేయడం తప్పు కాదు. నా బొమ్మ విచిత్రంగా వేసి ఆమె తప్పు కాదు. కళ్యాణ్ గారిది, ఎవరిది, మన కేసీఆర్ గారిది, రేవంత్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, ఎవరిదైనా ఏమనండి, తప్పులేదు. తప్పులవుతుంది. సెటరికల్గా బొమ్మ వేసుకుంటాం తప్పు కాదు. అసభ్యంగా తిట్టడం, బూతులు తిట్టడం తప్పు. విమర్శించడం తప్పు కాదు. పరుషంగా విమర్శించడం కూడా తప్పు కాదు. గట్టిగా విమర్శించడం కూడా తప్పు కాదు. కానీ మీకు హక్కులు ఉంటాయి, మిగతా వాళ్ళకి హక్కులు ఉండవండి. సామాన్య హక్కులు ఉండవు. బూతులు మీరు ఎంతమంది లక్షల మంది కింద, లక్ష మంది 1000 మంది బూతులు తిడతా ఉన్నారు కింద. వీళ్ళ మీద యాక్షన్, ఒక 5000 మంది మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? 5000 1000 మంది దగ్గర తీసుకొని డ్రైవ్ కట్ అయిపోతాయి. మిమ్మల్ని వీళ్ళు మాత్రం వదిలిపెట్టేస్తారు, తిట్టుకోరండి అవతలని. మనం కంప్లైంట్ చేయాలని అంటారు. అవునండి, నేను 5 మహిళా యూట్యూబర్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఏం చేశారు? నథింగ్. మళ్ళీ ఇంకా రెచ్చిపోయి ఇంకా మాట్లాడుతున్నారు. ఎంత మీరు ఓపెన్ చేసి చూడండి, వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరంటాను నేను. వీళ్ళ కొమ్మలు ఉన్నాయా? నాయకులకి సినిమా హీరోలు అయితే పైన జోన్ వచ్చారండి. దాంట్లో త్యాగం చేసిన చాలా మంది ఉంటారు. నేను ఎందుకు కాదంటాను. హోదా విభజన హామీల ఉద్యమం కోసం వచ్చి సంపూర్ణేష్ బాబు వచ్చి అరెస్ట్ అయ్యాడు, భరద్వాజ్ గారు అరెస్ట్ అయ్యారు, నాగిరెడ్డి గారు వచ్చి అనుమతి గారు మాతో నిలబడ్డాడు, కథం కలిపి మాతో పాదయాత్రలో పాల్గొన్నాడు ఆయన. అలాగే మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి శివాజీ గారు వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది వైశ్యుడే దొంగతనంగా వీళ్ళ పేర్లు చెప్పి వాడుకునే అధికారంలోకి రాలేదండి. ప్రాణాలు అర్పిస్తాను. నేను అడుగుతున్నాను, మై హంబుల్ రిక్వెస్ట్, జీవితం నేను కనీసం 50,000 మంది రాష్ట్రంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు పెట్టి ఆదివాసీలకు దశాబ్దాల నుంచి చేస్తున్నాను నేను. మనం మాట్లాడుతున్న ఈ టైంకి కూడా ఈ టైంకి కూడా ఏదో సేవా కార్యక్రమం నా తరపున జరుగుతుంది ఎంతో కొంత. వీళ్ళగా కాకపోయినా ఈరోజు కూడా మనం మాట్లాడుకున్న ఈ టైం కూడా మధ్య పంచుతున్నారు. నేను అన్నాను, ఒక నిబద్ధతతో నిలబడి ఉన్నాం 30-40 సంవత్సరాల నుంచి. మా కేసులకే దిక్కు లేదు. మేము చర్యలు కూడా ఆపండి అని చెప్పామే. ఆపకుండా 2 ప్రభుత్వాలు ఒకటైపోతే ఏం చేయమంటారు? నేను అడుగుతాను అని, ఏంటి రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీరు మా మీద చంపుతా ఉన్నా మీకన్నా దారుణంగా మాట్లాడితే ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? రఘురామకృష్ణరాజు గారికి కంప్లైంట్ చేశాను నేను. ఆయన మా ఎంపీగా ఉన్నారు పాలకొల్లు. ఆయన అప్పుడు బాగానే ఉన్నారు అధికార పక్షంతో. 2020 జనవరిలో చూసుకోండి. తర్వాత ఆయన నేను వాట్సాప్ పంపించిన కూడా నా దగ్గర ఉంది. పంపించారండి, చూడలేదు. చూస్తే డిఫరెంట్ ఇష్యూ, నేనేం తప్పట్ను. ఆయన మీద దౌర్జన్యం జరగలేదా? ఆయన దానికి
ఇప్పుడు మరి న్యాయం చేసే విధంగా ఆయన ప్రయత్నించుకుంటారు, అధికారం ఉంది కాబట్టి. మిగతా వాళ్ళండి కాదండి, పెంచాలని నేను అంతిమంగా ముంచే ముందు మాట్లాడతా. ఈ సోషల్ మీడియా ఎవరి కోసం పనిచేస్తుంది ఇది? ఇవాళ పెంచలేని అతన్ని ఇవాళ దేశంలో హీరో అవ్వాల్సిన వ్యక్తిని ప్రజానాట్య మండలి కళాకారుడు కింద ఉండి ఈ దుర్మార్గమైన నీచమైన డ్రగ్స్ దీనికి వ్యతిరేకంగా అనేక చోట్ల కళల ప్రదర్శనలు ఇచ్చి పిల్లల నుంచి బాబు అది వెళ్ళకూడదని తప్పించి, అంతేకాకుండా పోలీసులకి ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పి వెళ్ళిపోలేదు, ఎక్కడ దొరుకుతుందో కూడా పట్టిస్తే మాఫియా ఆ పార్టీ ఈ పార్టీలో చేరారంట అధికార ఆ మాఫియా చంపేస్తే చిన్నపిల్లాడి ముందు 9 ఏళ్ళ పిల్లాడిని స్కూల్కి తీసుకెళ్తుంటే దాని మీద ఈ సోషల్ మీడియా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాను. అంటే అతను తిట్టాలా కళ్యాణ్ బాబు గారిని వ్యక్తిగతంగానో, లేకపోతే మ్యారేజ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దాంట్లో విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఇది తిడితేనే హీరో అవుతాడు, అటు ఇటు స్వతంత్ర వ్యక్తిత్వం కూడా బతకూడదు ఈ దేశంలో. సంజయ్ గారు నేను అడుగుతున్నా మిమ్మల్ని, అసలు ఏంటి సోషల్ మీడియా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది? లేదు, స్వతంత్రంగా ఉండదు ఎవరికో. అంటే ఎవరు ఎందుకు ఉండాలి? రేపు పొద్దున ఎంతకాలం బతుకుతాం, తర్వాత కనీసం మారుతారా? మారారు అంటే ఏటో ఒకటి ఎందుకు ఉండాలి? నేనే రోజున స్టాండ్ మార్చుకున్నానా నా తెలుగు జాతి గురించి, కానీ నా దాని గురించి ఏ రోజున గత 34 సంవత్సరాలు స్టాండ్ మార్చుకున్నానా? ఏదైనా పార్టీలకు వెళ్ళానా? జగన్ గారు దీక్ష చేస్తే లేదా అక్కడికి వాళ్ళందరూ వెళ్తే విజయలక్ష్మి గారు దీక్ష చేసినప్పుడు వెళ్ళి సంఘీభావం ప్రకటించా, చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు సంఘీభావం ప్రకటించాను. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడితే ఆల్రెడీ ముందస్తు ఢిల్లీలో కార్యక్రమం ఉంది కాబట్టి మీరు రావాలని మినిల్ మార్చుకొని ఆయన మాట్లాడినంత ఉందని చెప్తున్నాను. రెస్పెక్ట్ మాట్లాడారు, సరే అతను గౌరవించారు, నా గురించి మాట్లాడారు. ఆయన శ్రీనివాస్ గారిలో చేస్తున్నారని మా మిల్లు మధ్యలో వీడియోలో మాట్లాడింది ఉంది. సరే డిఫరెంట్ ఇష్యూ. నేను అడుగుతున్నాను, దయచేసి ఇది ఆఫ్ చేయండి. సోషల్ మీడియాలో ఏది ఇష్టం వచ్చిన కథనాలు వండి వార్చుకోవటం ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. ఆ దువ్వాడ శ్రీనివాస్ గారి మ్యారేజ్ అంట, ఇంట్లో ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఏం వచ్చి ఏంటండి ఇది? ఏదో వేయండి ఒకసారి, వేయండి పాపం అని. ఏదో ఎమ్మెల్సీ కాబట్టి ఒక వ్యవస్థ 24 గంటలు డామేజ్ చర్చి మీకు ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తారు మీరు అందరూ? అలాగే బూతులు తిట్టుకుంటే ఏంటంటే నాకు అర్థం కాదు. బూతులు తిట్టుకుంటే చర్చి పెడతారా మీరు? కట్ చేసేసేయాలి కదా బూతులు తిడుతుంటే. బూతులు మీడియా సోషల్ మీడియా వచ్చేసింది లైవ్ అన్నారు, తర్వాత కట్ చేయాలి. అదే తిట్టాడు పిల్లలకి అని చెప్తున్నారు మీరు. మై హంబుల్ రిక్వెస్ట్ అండి, చాలా బాధగా ఉంది. మంచి సమాజాన్ని తయారు చేయడానికి ఈ విధమైన పద్ధతులు మంచిది కాదు. మీలో చాలామంది స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నాడు. మీ లోపల ఏ పార్టీకి ఉన్నా సరే ఆత్మగౌరవం ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నారు. ఆలోచించండి. ఇలాంటి బూతులు తిట్టే సంస్కృతిని మార్చండి. విచ్ హంటింగ్ కూడా, ఎందుకంటే అవతలని ఏదో విధంగా అరెస్ట్ చేయాలి. ఏం జరుగుతుంది? జైల్లో పెడతారు. వాళ్ళు రావాలనిగా ఆయన చెప్పింది అక్కడ నచ్చలేదు, ఆయన మాట్లాడింది నాకు విధానం. ఆయన ప్రకటన భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు, అంటే అవతల అదే ఆయన మాట్లాడింది తప్పడానికి మీ దగ్గర అధికారం ఉంది. ఇంకా నేను మాట్లాడతానండి, అవతల మాట్లాడకూడదు అని పద్యాలు మాట్లాడతాను. మీరే తిట్టేస్తే ఆ రూల్ ఫాలో అయితే కరెక్ట్ కాదు. అదే తప్పు చేశాడు ఆయన, 100% తప్పది. ఆ సభకి ఇప్పుడు ఎవరైతే ఉంటారనుకున్నారో అందరూ గాలికి వెళ్ళిపోయారు. రోజుకో కథనాలు వస్తున్నాయి. రేపు ఎవరో రావచ్చు. అవర్ ఇట్ ఇస్ టు డోంట్ నో, ఐ డోంట్ వాంట్ టు కామెంట్. మనకేం తెలియదు కదండి. తెలియనప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు, సరే తెలియదు, అందుకని బట్ ప్రజలు మాత్రం గమనంలో తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.